బాలకృష్ణ మరియు గోపీమల్లేని కలిసి ఒక సినిమా తీస్తున్నారని తెలుసు. ప్రస్తుతానికైతే టైటిల్ ఏమీ పెట్టలేదు కాబట్టి 'బాలకృష్ణ త్రిబుల్ వన్' అదే 111వ సినిమాగా పేరొందింది. అయితే ఈ మూవీలో క్యాస్టింగ్ వచ్చేసరికి చాలా పెద్దగే ఉందనైతే చెప్పుకోవచ్చు. ముందుగా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ అండ్ సముద్రగని అలాగే మనోజ్ కుమార్ కూడా ఉన్నాడు. మంచు కు మనోజ్ కుమార్ మాక్సిమం కూడా విలన్ క్యారెక్టర్‌లో కనిపించే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. సో, అది కాకోకుండా ఈ మూవీ క్యాస్టింగ్‌లో అనూష్ అనే బాబును కూడా తీసుకున్నారు. మేబీ బాలకృష్ణ గారు తండ్రిగా లేకపోతే ఆ బాబుని కాపాడే ప్రయత్నంలో ఉంటాడేమో అని నా చిన్న అభిప్రాయం. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 19స్‌లో బొంబాయిలో జరిగే గ్యాంగ్ వార్స్‌గా మనకైతే టీజర్‌లో చూపిచ్చారు. ఈ ఒక్క డీటెయిలింగే కొంచెం హైలైట్ చేసి చూపించడం ఆలోచకరం. అండ్ 1993లో బొంబాయిలో ఏం జరిగింది? అసలు బాలకృష్ణ ఎలాగ ఇన్వాల్వ్ అయ్యాడు? అనేది స్టోరీ మొత్తం నడుస్తుందని నా అభిప్రాయం. ఆర్ ఇందులో కూడా డబుల్ యాక్షన్ చేసే ఆహ్, ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండొచ్చు. అదే 1993లో ఒక బాలకృష్ణ అండ్ 20స్‌లో ఒక బాలకృష్ణ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి గదా! అలా కాకోకుండా ఈ మూవీలో మనం ఇంకేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నదానికి క్వెషన్ మార్క్‌గానే ఉంది. ఎందుకంటే మనకి గ్లిమ్స్‌లో ఒక ఫైట్ తప్పించి ఏమీ ఇవ్వలేదు. బట్ క్యాస్టింగ్‌లో చూస్తే సముద్రగని గారు అండ్ ఉపేంద్ర గారు గూడా ఉన్నారు. ఉపేంద్ర గారంటే మీకెలా జెప్పాలి? అదే 'యానిమల్' సినిమాలో రెడ్డి ఉంటాడు కదా! చెడ్డీ తీసేసుకుంటాడు హీరో అతను. యాహ్! 'పెద్ది' మూవీలో గూడా ఉంటాడు కదా! అతనే అండి. అండ్ ఈ మూవీకొచ్చేసరికి భారీ బడ్జెట్‌తోనే ఎళ్తూ ఉంది. బాలకృష్ణ లుక్స్ అయితే అబ్సల్యూట్‌గా పర్ఫెక్ట్ ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. తెలిసిందే గదా! బాలకృష్ణ మూవీస్ ఫ్యాన్స్ అందరూ కూడా స్టోరీ కన్నా యాక్షన్, ఎలివేషన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే స్టోరీ వద్దా అనేది కాదు. బట్ స్టోరీ కన్నా మెయిన్ ప్రియారిటీ వచ్చేసి మాత్రం యాక్షన్ మూవీస్, ఎలివేషన్ మెయిన్‌గా డైలాగ్స్‌కి. సో, ఇవన్నీ పండితే మాత్రం స్క్రీన్ ప్లేలో ఏ తేడా లేకపోయినా, స్టోరీలో ఏదైనా తేడా ఉన్నా కూడా ఫ్యాన్స్ ఎక్స్‌క్యూజ్ చేసేస్తారు. మెయిన్‌గా వచ్చేసి 'గోపీమల్లేని' కాబట్టి కొంచెం నమ్మకాలైతే పెట్టుకోవచ్చు. ఇంకా గట్టిగా వచ్చేసి చెప్పాలంటే, ఈ మూవీకి భారీ బడ్జెట్‌తో పాటు భారీ వసూలు కూడా వస్తేనే సూపర్ హిట్ టాక్‌తో అయితే రన్ అవుతుందనైతే చెప్పుకోవచ్చు. మీకైతే బాలకృష్ణ గారి లుక్స్ ఎలా అనిపించిందో చెప్పేసేయండి. లాస్ట్ 5 మినిట్స్‌లో జేసీబీ పైనుంచొచ్చే వాక్ ఒకటుంటది. బట్ దాని ద్వారా ప్రభాస్ గారు 'సలార్' మూవీలోంచి తీసి పెట్టారు అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఐ హోప్ అదైతే కాదు అని అనిపించింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసేసేయండి. డిస్క్రిప్షన్